ఇవన్నీ ఈ క్లాత్ అండి, ఇది హెన్న, ఇది గోరింటాకు అనమాట. గోరింటాకు రసంతో డై కలర్ అలా. ఇది ఇండిగో, ఇది మంజిష్ట సార్, మంజిష్టతో ఉంటుంది. ఇది వేసుకుంటే సమ్మర్లో స్కిన్ డిసీజ్ రాకుండా ఉంటాయి, వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది, చల్లగా ఉంటుంది బాడీకి. ఇదేమో కరక్కాయ అండి, ఇది కరక్కాయ నేచురల్ డైస్. ఈ బట్ట కూడా చేసిందే, ఇక్కడ నేర్చిందే. ఒకచోటే బట్ట ఊలు తెచ్చి నేసి బట్ట మగ్గ మీద తయారు చేసి దానికి కలర్ డై చేస్తారు. ఇవన్నీ బార్కు గింజలు. ఇది అఖండ వెల్లుల్లి అని పిలుస్తారండి. మనకి ఒక్కటే సింగిల్ రేక ఉంటుంది అనమాట. వెల్లుల్లి కన్నా స్ట్రాంగ్ ఇది. రోజు మామూలుగా ఒకటి తింటే పెరాలసిస్ రాదనమాట. ప్రివెంటివ్. బ్లడ్ తిన్నది వాడక్కర్లేదు, క్లాటింగ్ ఉండదు, పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి తులసి రసం ఇది కలిపిస్తారు అంట టైప్స్. వచ్చిన వాళ్ళకి ఒక 3-4 days ఇస్తారు, రిలీఫ్ అయిపోతుంది స్టార్టింగ్. అలాగే ఇందులో ఆరుద్ర పురుగులు ఉన్నాయి. అసలు ఆరుద్ర కార్తెలో భూమిలో దున్నుతామండి. దున్నప్పుడు ఆరుద్ర పురుగులు పైకి వచ్చాయనుకోండి, ఆ భూమి సారవంతమైన భూమి, అందులో పండిన పంట తింటే మనకేం కాదని అర్థం. సీజనల్. ఆరుద్ర కార్తెలో పొలంలో ఆరుద్ర పురుగు లేదనుకోండి, ఆ పొలంలో పండిన పంట తింటే మనం చచ్చిపోతాం. ఇండికేషన్ అనమాట. ఇప్పుడు ఎందుకు లేవు? పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఆరుద్రపురుగులు చచ్చిపోయాయి. ఆరుద్రపురుగులు ఎర్రల్లో ఇవన్నీ పోయాయి కదా, ఏం లేవు. యూరియా ఇవన్నీ వేయడం వల్ల మొత్తం డిఏపి అమ్మోనియా పోయాయి అన్నమాట.